Hello everyone, Namaste, welcome to APPSC Pathshala. This is me Umya Salma. So today మనము జూన్ కరెంట్ అఫైర్స్ డీల్ చేస్తున్నాము. ఇంతవరకు మనం జనవరి టు మే కరెంట్ అఫైర్స్ అంతా కంప్లీట్ చేసేసాము. సో ఇప్పటి వరకు మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. నేను ఒక ప్లేలిస్ట్ కూడా చేశాను ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. సో ఇది ఓన్లీ స్టేట్ కరెంట్ అఫైర్స్ కాబట్టి నేను సపరేట్గా చేయడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో నేషనల్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ సపరేట్గా చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా వీడియోని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సో సెషన్ స్టార్ట్ చేసేద్దాము. So coming to the first topic, here FPI Minister, that is Food Processing Industries Minister, Harsimrat Kaur Badal has launched Food Processing edition of Exclusive Investment Forum hosted by Invest India. So Invest India అనే కంపెనీ ఒక ఎడిషన్ ని హోస్ట్ చేసింది అనమాట, ఒక ఫోరం మెయిన్లీ డిపెండింగ్ ఆన్ ది ఫుడ్ ప్రాసెసింగ్ ఎడిషన్. సో అక్కడ మన ఎఫ్పిఐ మినిస్టర్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. హూ ఈజ్ ఎఫ్పిఐ మినిస్టర్? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ హర్సిమ్రత్ కౌర్ బాదల్. సో ఈ మెయిన్ ఫోరం ఏమేమంటే టు కండక్ట్ డీటెయిల్ ఇంటరాక్షన్ బిట్వీన్ లీడింగ్ గ్లోబల్ కంపెనీస్ ఇన్ ద ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ అండ్ పాలసీ మేకర్స్ ఆఫ్ ది సెంట్రల్. ఓకే, సో ఇది దీని యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. ఈ ఫోరం ఎందుకు కండక్ట్ చేశారంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ని డెవలప్ చేయడానికి. సో ఎక్కడెక్కడ అంటే 6 స్టేట్ గవర్నమెంట్స్ లో, ఏది అంటే ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ అండ్ ఉత్తరప్రదేశ్. సో ఇది ఎందుకు చెప్పడం జరిగిందంటే బికాస్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టేట్ వేర్ it had aimed to conduct detailed interaction between leading global companies in the food processing sector. So yes, ఇది అబౌట్ ది ఫోరం ఏదైతే జరిగిందో. సో ఫోరం ఏమేమి డిస్కస్ చేశారంటే టోటల్ 180 కంపెనీస్ అనేవి పార్టిసిపేట్ చేశాయి. ఇందులో 18 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. కంపెనీస్ 180 ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. టోటల్ కంట్రీస్ వచ్చేసి 18 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. ఇందులో మన ఇండియా కూడా రిప్రజెంట్ చేశారు అనమాట. సో ఇందులో డిస్కషన్ ఏమంటే ద క్రిటికల్ ఆస్పెక్ట్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ రేంజింగ్ ఫ్రమ్ పాలసీ ఇన్సెంటివ్స్, ఇండస్ట్రియల్ జోన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపబిలిటీస్ అండ్ స్పెషల్ ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్ సర్వీసెస్ వర్ డిస్కస్డ్ అట్ దిస్ ఫోరం టు మేక్ ఇండియా ద నెక్స్ట్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్. సో ఏమని చెప్పారంటే సో మన అదే ఎఫ్పిఐ మినిస్టర్ హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఏం చెప్పారంటే దర్ ఈస్ నీడ్ టు మేక్ వెస్ట్రన్ వరల్డ్ అవేర్ ఆఫ్ ది సూపర్ ఫుడ్స్ ఆఫ్ ఇండియా. సో మనము ఎక్స్పోర్ట్స్ కన్నా డొమెస్టిక్ వేలోనే మన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలనేసి చెప్పారు. సో రాదర్ గోయింగ్ ఆన్ ది ఎక్స్పోర్ట్స్, మన సూపర్ ఫుడ్స్ ని డెవలప్ చేసుకుంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇండియా మీద పెరుగుతాయి కాబట్టి. సో ఇది టోటల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది ఫుడ్ ప్రాసెసింగ్ ఎడిషన్ ఫోరం. ఓకే, ఎస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేద్దాం. ఇక్కడ వైస్ అడ్మైరల్ అతుల్ కుమార్ జైన్ ఆఫ్ ఈఎన్సి హ్యాస్ ఇనాగ్రేటెడ్ అ డీప్ సబ్మర్జెన్స్ రెస్క్యూ వెహికల్ కాంప్లెక్స్ ఇన్ వైజాగ్. సో ఆల్రెడీ నిన్న ఈ విశాఖపట్నం పోర్ట్ గురించి కూడా ఒక న్యూస్ రావడం జరిగింది మేలో. సో మే కరెంట్ అఫైర్స్ లో. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వైస్ అడ్మైరల్ అతుల్ కుమార్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ఇట్. సో ఇదేంటంటే డీప్ సబ్మర్జెన్స్ రెస్క్యూ వెహికల్ కాంప్లెక్స్. ఎక్కడ అంటే ఇతను అతుల్ కుమార్ జైన్ వచ్చేసి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఆఫ్ ఈస్టర్న్ నావల్ కమాండ్ who has inaugurated a deep submergence rescue vehicle DSRV complex in Visakhapatnam. ఇక్కడ మీరు ఈ పిక్చర్ లో కూడా చూడొచ్చు. Here, the Indian Navy has inducted 2 such systems to provide rescue cover for the submarines on the eastern as well as on the western coast. So both side coast కోసం రెస్క్యూ ఆఫ్ సబ్మెరైన్స్ కోసం ఈ వెహికల్ ని తయారు చేయడం జరిగింది. సో అసలు ఈ వెహికల్ అసలు డిఎస్ఆర్వి అంటే ఏందో చూద్దాం. డిఎస్ఆర్వి వచ్చేసి so this DSRV, that is Deep Submergence Rescue Vehicle, is specially designed to accommodate the new submarine rescue system with the state-of-art facilities
టు స్టోర్ డిఎస్ఆర్వి అసెట్స్ ఇన్ ఏ రెస్క్యూ రెడీ స్టేట్. సో ఏవైతే సబ్మెరైన్స్ ఉన్నాయో వాళ్ళని రెస్క్యూ చేయడానికి కోసం ఈ డీప్ సబ్మర్జెన్స్ రెస్క్యూ వెహికల్ ని తయారు చేయడం జరిగింది, బోత్ ఆన్ ది ఈస్టర్న్ కోస్ట్ యాజ్ వెల్ as on ది వెస్టర్న్ కోస్ట్. సో దీని ఫ్యూచర్స్ కూడా చూసేద్దాము. సో మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ submarine rescue vehicle, a remote operations vehicle, side scan sonar and associated web equipment. సో ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఓకే, డ్రైవర్ డీకంప్రెషన్ ఛాంబర్ కూడా ఉంటుంది, హైపర్ బారిక్ మెడికల్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది టు డీకంప్రెస్ సబ్మరైన్స్ ఆఫ్టర్ బీయింగ్ రెస్క్యూడ్ ఫ్రమ్ ఏ sunken submarine. సో ఎస్, ఇది అబౌట్ ది DSRV. So coming to Indian Navy, it is a branch of armed forces. So President of India is the supreme commander of the Indian Navy. Okay. So Chief of Naval Staff vachesi Admiral Karambir Singh. So any doubt? Yes, coming to naval commands, Western Naval Command headquarters vachesi Mumbai lo undi, Eastern Naval Command vachesi Vishakhapatnam, Southern vachesi Kochi. Okay. సో ఇది వచ్చేసి ఈస్టర్న్ నావల్ కమాండ్, ఎక్కడైతే విశాఖపట్నంలో ఈ వెహికల్ ని ప్రొడ్యూస్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేద్దాం. సో ఉత్తరప్రదేశ్ హ్యాస్ ప్రొవైడెడ్ ఎంప్లాయ్మెంట్ టు 57,12,975 migrant workers under MGNREGA, which is the highest in India. సో స్టేట్స్ ర్యాంకింగ్స్ ఇచ్చారనమాట ఈ ప్రోగ్రామ్ కింద. సో ఉత్తరప్రదేశ్ అందులో టాప్ లిస్ట్ లో వచ్చింది. సో ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ ఇందులో థర్డ్ ప్లేస్. సో టోటల్ యూపీ 57 lakhs అయితే, సెకండ్ ప్లేస్ లో రాజస్థాన్ విచ్ హ్యాస్ 53.45 lakh workers and ఆంధ్రప్రదేశ్ ఇన్ ద థర్డ్ విత్ 36 lakhs. సో అసలు మన MGNREGA అంటే ఏందో చూసేద్దాం. సో ఎంజీ అంటే టోటల్ ఫుల్ ఫామ్ వచ్చేసి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో ఇందులో డైలీ వేజ్ వాళ్ళకి సో ఒక పే ఫిక్స్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూసేద్దాం. ఇన్ అకార్డెన్స్ విత్ ది అఫీషియల్ గవర్నమెంట్ డేటా ఆన్ June 15, 2020, యూపీ హ్యాస్ ప్రొవైడెడ్ ఎంప్లాయ్మెంట్ టు 57,12,975 workers in 56,981 village panchayats of the state under these Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme, making it in the top Indian state to provide highest employment under this scheme. Okay, so total enta ante 18% of the total work generated under the MGNREGA scheme in the country. So after UP, Rajasthan is in the second place and Andhra Pradesh is in the third place. So West Bengal 26 lakhs and Madhya Pradesh with 23.95 lakhs. Okay, so ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్, ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమంటే టు enhance livelihood security in rural areas by providing 100 days of guaranteed wage employment in a financial year to every household whose adult members volunteer to do unskilled manual work. So this act was first proposed in the year 1991 by P.V. Narasimha Rao, but it was finally introduced by Raghuvansh Prasad Singh, former cabinet minister of rural development. So these MGNREGA is being implemented mainly by Gram Panchayats. So ఇది టోటల్ డిస్కషన్ అబౌట్ ది టాపిక్. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ లాంచ్డ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హ్యాస్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ ఆన్లైన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ మీరు లోగో కూడా చూడొచ్చు. ఇక్కడ సో ఇది ఇండియాస్ ఫస్ట్ ఆన్లైన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్, that is APEMC, on the occasion of World Environment Day to ensure 100% safe disposal of industrial toxic waste. The State Department of Environmental Management APEMC will take over the responsibility of the online platform. So ఇదే ఈ కార్పొరేషన్ డెవలప్ చేసింది కాబట్టి దీన్ని రెస్పాన్సిబిలిటీ కూడా ఈ కార్పొరేషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఆన్ ది అకేషన్ ఆఫ్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే ఇది రిలీజ్ చేశారు కాబట్టి, లాంచ్ చేశారు కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ని. సో నాకు కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి, వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే మనం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం. ఓకే,
So next, it also released the poster of APEMC of e-platform highlighting its salient features of the portal. So నేను ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను, దీస్ ఆర్ ది సాలియంట్ ఫీచర్స్. సో ఇండియాలోనే ఫస్ట్ ఆన్లైన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ప్లాట్ఫామ్ లో 6 hours ఉంటాయి. నేను ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో టోటల్ 6 hours ఉంటాయి ఇందులో, 6 hours. సో ఆ 6 hours ఏంటివో రాసిద్దాం. ఫస్ట్ అవర్ వచ్చేసి రీయూజ్. ఫస్ట్ మనము వేస్ట్ పాడేసిన దాన్ని రీయూజ్ చేసుకుంటాము. దెన్ రెడ్యూస్, రీసైకిల్, రీడిజైన్, రీఫర్బిష్ అండ్ రీమ్యానుఫ్యాక్చర్. 6 hours నోట్ చేసుకుంటారా? నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఫస్ట్ ఆర్ ఫర్ రీయూజ్, సెకండ్ ఆర్ ఫర్ రెడ్యూస్, థర్డ్ ఆర్ ఫర్ రీసైకిల్, ఫోర్త్ ఆర్ ఫర్ రీడిజైన్, fifth are for refurbish, and sixth are for remanufacture. So these are the 6 R's which are the highlight in this platform. It mainly ensures proper tracking, scrutiny and audit of the industrial waste and encourages the utilization of waste through co-processing. Okay. So CM informed that a new legislation, that is AP Environment Improvement Act 2020, will be enacted soon to safeguard the environment. So coming to AP, Governor Bishwa Bhushan Harishchandran, National Parks, Papikonda, Sri Venkateshwara. So మనం నేషనల్ పార్క్స్ కూడా నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికి సపరేట్ వీడియో వస్తుంది. సో ఖచ్చితంగా అందులో నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హ్యాస్ లాంచ్డ్ జగనన్న చేదోడు స్కీమ్. సో ఈ జగనన్న చేదోడు స్కీమ్ అంటే ఏదో చూసేద్దాం. సో ఇక్కడ ఇది mainly to provide financial assistance to tailors, barbers, dhobies and washermen. Okay, under this scheme, rupees 10,000 per person was provided to 2.47 lakh washermen, barbers and tailors. So total వీళ్ళు వాషర్మెన్, బార్బర్స్ అండ్ టైలర్స్ అంతా కలిపి 2.47 lakh మందికి ఈ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో టోటల్ ఎంత అమౌంట్ ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్, మనకి క్వశ్చన్ రావచ్చు. సో టోటల్ 10,000. సో చాలా చాలా స్కీమ్స్ ఉన్నాయి, ప్రతిదీ నీట్ గా నోట్ చేసుకోండి. కమింగ్ టు జగనన్న చేదోడు స్కీమ్, ఇట్ ఈస్ ఫర్ ది టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు టైలర్స్, బార్బర్స్ అండ్ ధోబీస్. సో అమౌంట్ వచ్చేసి rupees 10,000 per person. Total ఎంతమందికి అంటే 2.47 lakh. So in this total, rupees 247 crores was transferred to their bank accounts under financial liability, so that bankers cannot use the money to offset the loan repayment balances. Okay, so this is all about the జగనన్న చేదోడు స్కీమ్. సో దీంతో పాటు ఇంకొక స్కీమ్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, విద్యా దీవెన కిట్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్. ది కిట్ ఇంక్లూడ్స్ యూనిఫామ్, షూస్, సాక్స్, బుక్స్ అండ్ బ్యాగ్స్. సో అందుకే నేను ఈ పిక్చర్ కూడా పెట్టడం జరిగింది. ఓకే, ఎస్, ఇంకా చాలా వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, లైక్ రైతు భరోసా, అమ్మ ఒడి, పెన్షన్ కానుక, విద్యా దీవెన, వాస్తి దీవెన, వాహన మిత్ర, నేతన్న నేస్తం అండ్ మత్స్యకార భరోసా. సో చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్. సో నేను ఇట్లాంటివి లాంచెస్ చాలా చెప్పాను. సో జగనన్న విద్యా దీవెన ₹4,000 crores రిలీజ్ చేశారు ఫీజ్ రీఎంబర్స్మెంట్ కొరకు. వాళ్ళు ఏదైనా ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, పాలిటెక్నిక్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, హాస్టల్ అండ్ మెస్ ఎక్స్పెన్సెస్ కోసం రిలీజ్ చేశారు జగనన్న విద్యా దీవెన. సో నెక్స్ట్ లాంచ్ చేసిన ప్రోగ్రామ్ వచ్చేసి CMAPP, దట్ ఈస్ కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్. ఇది వచ్చేసి ఒక మొబైల్ అప్లికేషన్ అనమాట టు మానిటర్ ది అగ్రికల్చర్ నీడ్స్ ఆఫ్ ది ఫార్మర్స్ ఇన్ ద స్టేట్. నెక్స్ట్ వచ్చేసి రీస్టార్ట్ స్కీమ్. ఇందులో వచ్చేసి 1,110 crores ని డిస్బర్స్ చేయడం జరిగింది టు సపోర్ట్ అండ్ బూస్ట్ ది MSME, దట్ ఈస్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ ఇన్ ద స్టేట్. సో నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇవన్నీ ఆల్రెడీ నేను చెప్పినవే. సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఇంకా చూడకుంటే ఖచ్చితంగా చూడండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్ అండ్ మే. సో దిస్ విల్ బి ది జూన్ కరెంట్ అఫైర్స్. ఆగస్ట్ వరకు మనం ఈ కరెంట్ అఫైర్స్ అనేది నేర్చేసుకుందాం. ఓకే, next topic. AP's first Indian state presented its budget amid COVID-19. So India lone first state ఏది? Andhra Pradesh has presented its
బడ్జెట్ కోవిడ్ ఉన్నా కానీ. సో ఎవరంటే మన ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2021 బడ్జెట్ ని పబ్లిసైజ్ చేయడం జరిగింది. టోటల్ ఎంత అంటే 2.24 lakhs crores, 2.24 lakh crores. Okay. With this, AP became the first Indian state to convene its legislative assembly and council, which will adopt a budget for the financial year 2021 amid the COVID-19 pandemic. Apart from this, AP Governor Vishwabhushan Harishchandran has addressed the assembly through video conference, which is also another first for the country. So maybe a question kuda adigochu. Okay. So next kelipodam. Andhra Pradesh CM has launched YSR Kapu Nestam scheme for women of Kapu. So here in this Kapu Nestam scheme, by keeping his pre-poll promise, ఏదైతే నవరత్నాలు ప్రామిస్ చేశారో బిఫోర్ ది ఎలక్షన్స్, so to provide a financial support of rupees 75,000 for a period of 5 years, that is rupees 15,000 per annum to women for Kapu community. సో ఎవరైతే కాపు కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉమెన్ ఉన్నారో వాళ్ళ కోసం ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ బిఫోర్ ఎలక్షన్స్ చెప్పడం జరిగింది వాళ్ళ మేనిఫెస్టోలో. సో ఈ ప్రామిస్ ని తీర్చేశారు. సో ఆబ్జెక్టివ్ వచ్చేసి టు ఫైనాన్షియల్లీ ఎంపవర్ కాపు ఉమెన్ బై ఎన్హాన్సింగ్ దేర్ లైవ్లీహుడ్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ విత్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్కీమ్, రైట్. సో ఇది ది ఎండ్ ఆఫ్ ది వీడియో. సో ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ my channel if you still didn't subscribe, and press the like button if you really liked my video. సో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం అనేది కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ఓకే. సో థ్యాంక్ యూ. సీ యూ టుమారో ఇన్ ది జూలై కరెంట్ అఫైర్స్.